అందరికి నమస్కారం అండి. నేనండి రారా చూసుకుని టీవీ నుండి రావులపాలెం రిపోర్టర్ రాంబాబు మాట్లాడుతున్నాండి. అదేటి పోలవరం ఎత్తు తగ్గించారని బాబోరు మీద పడి గోలేడతారేటి. మరి ఆ మాటకొస్తే విశాఖ ఉక్కుని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. ఆపారేటి? పెన్షన్ పెంచినట్టే పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దోచేసుకుంటున్నారు కదా, అది ఆపారా ఏటి? ఇక వాలంటీర్లకు అయితే 10,000 యాత్ర ఇస్తాను ఓట్లు వేయించుకొని అధికారం దక్కాక మీరు వ్యవస్థలోనే లేరు పక్క బోండ్రా అని వేసారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక హైలైట్ ఏంటంటే విద్యా వైద్యం ఎందుకు దండగా నాణ్యమైన మద్యం ఉండగా అనే స్ఫూర్తితో ఊరూర్ల బెల్ట్ షాపులు ఎట్టి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక శాంతి భద్రతలు ఇస్తాను శపథాలు చేసి కుర్సీ ఎక్కిన 6 నెలలకి 60కి పైగా ఆడబిడ్డలు మాన ప్రాణాలను హరించిన వాళ్ళని పెంచి పోషిస్తా అత్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, ఇక దాన్ని ఆపారా ఏటి? ఇక ఫ్రీ ఇసుకని చెప్పి గతంలో 850కి దొరికే ఇసుకని 1300 చేసి అమ్మేస్తున్నారు, దాన్ని ఆపారా ఏటి? ఇలా పెద్ద ఆయన విజన్ ని ప్రపంచంలో ప్రతి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా ఆయన చేసే ఈ విధ్వంసం ఆపడు. మరి ఆయన ఇస్తానన్న హామీలకు ఆశపడి ఓట్లేసి 5 ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా, అలవాటు ప్రకారం అంగుళంగులు దించుతుంటాడు. తట్టుకోవడం తప్పదు కదా. మరి చివరిగో మాట, ఎన్నికల్లో పోటీ చేయడానికి బావమర్దులకి రాయలసీమ నియోజకవర్గాలు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అమరావతిలోనే చేస్తా అంటారు. గట్లుంటది బాబోర్తోని. అందరికి నమస్కారం అండి. నేనండి మీ కామన్ మ్యాన్ కాంతారావునండి. మరి ఏట్లేదండి, నిన్న అసెంబ్లీలో మన బడ్జెట్ ప్రవేశపెట్టారంట కదా, వాళ్ళు చెప్పిన లెక్కల్లో చాలా బొక్కలు ఉన్నాయని బయట టాకు. మరి మన పెద్దోళ్ళు బాబోరు అంటే భూమి మీద తిరిగి అబద్దాల కోరని, అన్యాయానికి నిలువెత్తు రూపమని, ఎన్నుపోటు ఈరుడని చెప్పకనే చెప్పారా ఏటి? బడికి పోయే ప్రతి పిల్లకాయకి 15,000 ఇస్తా అని చెప్పాడు కదండి. మరి ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారండి. మరి ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు 12,600 కోట్లండి. మరి ఆయన కేటాయించింది అంతా 5,387 కోట్లండి. మరి మిగతా లెక్క ఎక్కడా? ఇక రైతు భరోసా కింద రైతులకి 20,000 ఇస్తా అన్నాడు కదండి. ఆ లెక్క మన రాష్ట్రంలో 53 లక్షల పైగా రైతులు ఉన్నారండి. ఆ లెక్క ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు 10,000 కోట్లండి. కానీ ఆయన కేటాయించింది కేవలం 1000 కోట్లండి. మిగతా లెక్క ఎక్కడ? ఒక్కో కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు కదండి. ఆ లెక్క మన రాష్ట్రంలో 1.5 పైగా కుటుంబాలు ఉన్నాయండి. యావరేజ్ గా లెక్కేసుకున్న ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు 4,000 కోట్లండి. మరి ఆయన కేటాయించింది 895 కోట్లేనండి. మరి మిగతా లెక్క ఎక్కడ? ఇక 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్న 18,000 గురించి, నిరుద్యోగులకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి, మరి అట్టాగే మహిళలకు ఇస్తానన్న ఉచిత బస్సు గురించి అయితే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఊసే లేకపోయే. ఇక బాబోర్ని పవర్ రేంజర్ ని నమ్ముకున్నందుకు మనమంతా. అందరికి నమస్కారం అండి. నేనండి మీ వాలంటీర్ వాల్టేర్నండి. అదేటి మన పవర్ రేంజర్ అన్న వాలంటీర్లు వ్యవస్థలోనే లేరంటాడేటి? మరి గత 5 ఏళ్లుగా మేము వ్యవస్థలో లేకుండా వాషింగ్టన్ లో ఉన్నామా ఏటి? మరి మన బాబోరు వ్యవస్థలో లేని వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తానని వాగ్దానాలు ఎట్ట చేశారు? చేస్తే చేస్తామని చెప్పాలి, లేదంటే చెయ్యమని చెప్పాలి. అంతేగాని మై కట్టుకుని మీటింగ్లు ఎట్టి మంగళవారం మాటలు చెప్పకూడదండి. పలావ్ బోరు కొట్టి బిర్యానీ కోసం బాబోరు నమ్ముకున్నందుకు బాగానే బుద్ధి చెప్పారండి. మరి మీరు అన్నట్టు మోసం చేసిన గత ప్రభుత్వం నుండి నెలకు 5,000 చొప్పున 5 ఏళ్లు 3 లక్షలు ముట్టినాయి. మరి మీరు అధికారంలోకి 6 నెలలు అవుతున్నా మాకు మూట గట్టి పెట్టిందేటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏలెత్తి చూపి ఎన్నికల దగ్గర రాగానే ఎన్న పూసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది నీ అలవాటు ప్రకారం ఎన్ని పోటు పొడుస్తావని. అయినా నిన్ను నమ్మాం కదా, వీడిడ్డే మిస్టేక్. మరి చేసిన దానికి అనుభవించక తప్పుద్దా? కానివ్వండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ పవర్ రేంజర్ ని. మరి ఎట్లేదండి మీకు ఏదో తేడాగా ఉంది. పవర్ రేంజర్ అంటే నువ్వేనా? సూపర్ 6 ఎక్కడా? మనకేమయ్యా పవర్ రేంజర్? అధికారంలో లేనప్పుడు ఆడపిల్లకి రక్షణ కల్పిస్తాను, 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయాను పులవమని గుండ్లు బాధేసుకున్నప్పుడు ఆడపిల్లకి రక్షణ కల్పిస్తున్నావయ్యా నువ్వు? అయిపోయిందండి, నా బతుకు అయిపోయిందండి. ఈ రోజు చెక్కేస్తారండి. అప్పటికి చెప్పారండి బాబోరు పడతా లేకుండా బయటకు వెళ్ళొద్దని. వీళ్ళంతా కలిసి నాకు